ఏపీ రాజకీయాల్లో దువ్వాడ శ్రీనివాస్ది ప్రత్యేక స్థానం. అలాగని ఆయన పెద్ద స్థాయిలో రాజకీయాలు చేయలేదు, కానీ రాజకీయంగా వివాదాస్పదమయ్యారు. వ్యక్తిగత కుటుంబ వివాదాలతో సెలబ్రిటీగా మారిపోయారు. ప్రస్తుతం దివ్యల మాధురితో కలిసి వకులా శారీస్ పేరిట వస్త్ర వ్యాపారం చేసుకుంటున్నారు. తన వ్యాపారాన్ని తానే ప్రమోట్ చేసుకోవడంతో పాటు మాధురితో చేస్తున్న రీల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సెలబ్రిటీ ముచ్చట కొనసాగుతోంది. అయితే కొద్ది రోజుల కిందట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దువ్వాడ శ్రీనివాస్ ను సస్పెండ్ చేసింది. అయితే అది ఓ గౌతమ్ రెడ్డిలా అనంతబాబులా కాకుండా నీ సేవలిక చాలు అని తిప్పి పంపింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం. అయితే దీనికి కారణం ధర్మాన కింజరపు కుటుంబాలేనని పగబట్టారు. వారిని మడత పెడతారంటూ గట్టి హెచ్చరికలు జారీ చేశారు. అయితే చాలా కాలం తర్వాత శ్రీకాకుళం జిల్లాలో అడుగుపెట్టారు దువ్వాడ శ్రీనివాస్. ప్రస్తుతం ఆయనకు ఏ పార్టీ అండలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే జిల్లాలో పట్టించుకునే వారు లేరు. ఇటువంటి తరుణంలో టీడీపీ ఎమ్మెల్యేకు ఆయన అండగా నిలబడడం ఆసక్తి రేపుతోంది. ఇటీవల శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస ఎమ్మెల్యే కూన రవికుమార్ పై కేజీబీవీ ప్రిన్సిపల్ ఒక ఆమె సంచలన ఆరోపణలు చేశారు. తనను కూన రవికుమార్ మానసికంగా వేధింపులకు గురిచేశారని ఆరోపించారు. ఇది శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో సంచలనంగా మారింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీనిపై గట్టిగానే పోరాటం చేస్తోంది. ఈ నేపథ్యంలో దువ్వాడ శ్రీనివాస్ టీడీపీ ఎమ్మెల్యే రవికుమార్ కు అండగా నిలబడడం విశేషం. ఆముదాల వలస నుంచి అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై గెలిచారు కూన రవికుమార్. ఆయన మంత్రి పదవి ఆశించారు, కానీ సమీకరణలో భాగంగా కింజరపు అచ్చెన్నాయుడు దక్కించుకున్నారు. అప్పటి నుంచి ఆయనతో రవికుమార్ కు విభేదాలున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే దీనిని సాకుగా తీసుకున్నారు దువ్వాడ శ్రీనివాస్. రవికుమార్ విషయంలో ధర్మాన కుటుంబంతో పాటు కింజరపు కుటుంబం హస్తం ఉందని ఆరోపణలు చేశారు. అయితే దీని అంతటికీ కారణం ఆ రెండు కుటుంబాలు వెలమ సామాజిక వర్గానికి చెందినవి. రవికుమార్ తో పాటు దువ్వాడ శ్రీనివాస్ కాళింగ సామాజిక వర్గానికి చెందినవారు. అయితే దీనిని కాళింగ కులంపై దాడిగా మార్చేశారు దువ్వాడ శ్రీనివాస్. తనకు ఉమ్మడి శత్రువుగా ఆ రెండు కుటుంబాలు ఉన్నాయని దువ్వాడ శ్రీనివాస్ చెప్పుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఏ పార్టీ అవకాశం ఇవ్వకపోవడంతో తన సామాజిక వర్గంపై దాడి జరుగుతోందని, దీనిని ఒక కులపోరుగా మార్చేయాలని దువ్వాడ భావిస్తున్నట్లు కనిపిస్తోంది. మున్ముందు కాళింగులంతా ఏకం కావాలని దువ్వాడ పిలుపునిస్తున్నారు. తద్వారా తన కులం ద్వారానే ఆ రెండు కుటుంబాలకు చెప్పాలని చూస్తున్నారు. మరి ఆ ప్రయత్నం ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.